ఏమిటే ఇందాక నీ పిలుస్తున్నావు? రా. అదా మరి మీరు సరేనంటే చెప్తాను. ఒక చిన్న పందెం మీరు ఒప్పుకుంటే నేను ఒక విషయం చెప్తానండి. మనం ఎలా బెట్టకాయాలో చెప్తాను. రా ఇట్రా, నా దగ్గర వచ్చి కూర్చో. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు ఏంటిదో. ఏం లేదండి, మీరు ఏదైనా ఒక అబద్ధం చెప్పాలి. కానీ మీరు చెప్పిన అబద్ధాన్ని అది అబద్ధమే అని నేను నమ్మేలా చేయాలి. ఒకవేళ నేను నమ్మినా కూడా నమ్మలేదని మీతో చెప్పొచ్చు, కానీ నమ్మాను అని నేను ఒప్పుకునేలా చేయాలి. మీరు ఎలా సరే నాతో నమ్మాను అని చెప్పించాలి. అది పందెం. ఏంటి మళ్ళీ చెప్పు. నేను ఒక అబద్ధం చెప్పాలా? ఆ అబద్ధం నీతోటి అబద్ధం అని అనిపించాలా? అనిపిస్తే నేను మీకు 1000 రూపాయలు ఇస్తాను. నేను చెప్పే అబద్ధాన్ని నీతోటి అబద్ధం అని చెప్పిస్తే నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ నీతో నేను అబద్ధాన్ని చెప్పించలేకపోయాను అనుకో, నేను నీకు 1000 రూపాయలు ఇవ్వాలి. సరే, ఓకే, మరి అలాగే కలుద్దాం. 3 ఛాన్సులు ఇవ్వాలి. చెప్పానుగా, నాకు 3 ఛాన్సులు ఇవ్వాలి. నేను అబద్ధం చెప్తాను, ఆ అబద్ధాన్ని నీతో అబద్ధం అని ఒప్పిస్తాను. అది పరిస్థితి. కాసుకో. మా ఊళ్ళో గుర్రాలు ఆకాశంలో ఎగురుతాయి తెలుసా? దాందే ఉందండి. పూర్వము రెక్కల గుర్రాలు ఉండేవట, అవి ఆకాశంలో ఎగిరేవట. అంతే, అది అబద్ధమేముంది దానిలో? ఇప్పుడు కూడా ఉండొచ్చు. నేను చెప్పించలేకపోయాను. సరే, ఎందుకంటే రెక్కల గుర్రాలు ఉంటాయని చెప్పావు కదా. ఓకే ఓకే. మా ఊళ్ళో గాడిద గుడ్డు పెట్టింది తెలుసా? గాడిద గుడ్డు పెట్టింది. అది కూడా నిజం కావచ్చులేండి. ఏముంది, ఏదైనా కోడికి మనము పేరు పెట్టామనుకోండి, గాడిద అని కోడికి మనం పేరు పెట్టామనుకోండి, ఆ కోడి పెట్టిన గుడ్డు గాడిద గుడ్డు అవుతుంది కదా. ఎందుకంటే దాని పేరు గాడిద కాబట్టి గాడిద గుడ్డే. ఆ విధంగా అది నిజం కావచ్చు కదా. అవునా? కోడికి గాడిదని పేరు పెడితే కోడిగుడ్డు గాడిద గుడ్డు అంటారా? అమ్మా, ఇది కూడా నువ్వే గెలిచావా? అయితే లాస్ట్ ఛాన్స్. అవును, మొన్న నువ్వు నీ పేరు మీద ఉన్న ఆస్తి, ఉన్న 2 ఇళ్ళు నాకు రాసిచ్చానంటివి కదా. ఆ పేపర్స్ నాకు ఇవ్వలేదంటే ఇంకా ఎప్పుడు ఇస్తావు? అబ్బా, ఇలా దొరికిపోయానే. ఇప్పుడు ఒప్పుకుంటే నా ఇల్లు రాసిచ్చేసేయాలి, ఒప్పుకోకపోతే ఓడిపోవాలి. ఇల్లు రాసి ఇవ్వడం కంటే ఓడిపోవడమే బెటర్ కదా. సరేలే, ఏం చేస్తాం. ఏంటి, నేను నా 2 ఇళ్ళని మీకు రాసిచ్చేసానా? ఎప్పుడు రాశానండి? అమ్మో, నేను రాయలేదు. ఇది మాత్రం పచ్చి అబద్ధం. దొరికావు చూసావా? ఇప్పుడు నువ్వు దొరికావు. నేనే గెలిచాను. 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇయ్యే. ఇదిగోండి 1000 రూపాయలు తీసుకోండి.